ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్నప్పటికీ అతడే ఒక సైన్యం వలె తనదైన శైలిలో పోరాటం చేస్తున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తన దూకుడును మరింత పెంచారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. రైతుల కోసం రఘువీరారెడ్డి చేపట్టిన ఆ సత్యాగ్రహ దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరువు, చంద్రబాబు నాయుడు అవిభక్త కవలలని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఈ పాలనలో కరువు పోయి అనంతపురం జిల్లాలో దుర్భర పరిస్థితులు వచ్చాయన్నారు. కానీ ఈ విషయాన్ని పక్కన పెట్టేలా అంతా సస్యశ్యామలం అని బాబుతో సహా టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని రఘువీర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ రఘువీరారెడ్డి పెదవి విరిచారు. శాసనమండలి శాసనసభలో ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదని వ్యాఖ్యానించారు. అధికార ప్రతిపక్ష సవాళ్లు ప్రతి సవాళ్ళకి అసెంబ్లీలో సమయం సరిపోతుందని రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు పాలించిన ప్రతిసారి కరువు విలయతాండవం చేస్తుందని ఆయన అంటున్నారు. అది సంగతి.